చాలా మంది మోదీ సపోర్టర్సే తిట్టారు ఆయన పట్టుకొని. యెస్. అవును. మీరెందుకు ఆపేశారు మీరు? ఇంకో 2 రోజులు కొట్టవలసింది. ఇంకా కొట్టుండొచ్చు వాళ్ళని. ఎందుకు ఆపారు అని చెప్పి ఆయన్ని అందరూ చాలా మంది తిట్టారాయన. కానీ ఎప్పుడు యుద్ధం ఆపాలో తెలిసిన వాడే యుద్ధం స్టార్ట్ చేయాలి. యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలియని వాడు యుద్ధం స్టార్ట్ చేయకూడదు. గిరి అందుకని మోదీ గారికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి, మనం ఆపరేషన్ సింధూర్‌లో 2 న్యూక్లియర్ పవర్ దేశాలు వాళ్ళకి పంపించాల్సిన మెసేజ్ పంపించాము. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోయాం. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ అయితే చేశాడు గానీ, దీన్ని ఆపే శక్తి డొనాల్డ్ ట్రంప్‌కుందా? ఇంకా ఇతరత్రా తన్జీమ్‌లు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారో తెలియదు మనకి. 9/11 ఒకటి లాంటిది ఒకటి అమెరికా గిరిధర్ గారు ఇదొక చిన్న విషయం మనం చర్చించుకోవాలి ఇప్పుడు. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆరం అండ్ కంపెనీ రిఫైన్డ్ ఆయిల్ పైన ఈరోజు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కానీ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులకు ఇక్కడి నుంచే నిధులు, నిక్షేపాలు, వాళ్ళకు వచ్చే ఆర్థిక సహాయాలు ఎక్కువ అందుతాయి. దీనివల్ల ఉగ్రవాదము తగ్గేటటువంటి ఆస్కారం కూడా ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఆ స్థాయిలో ఆరంకో రిఫైన్డ్ ఆయిల్ ప్రాచుర్యంలో ఉందనుకోవచ్చా గిరిధర్ గారు? అస్సలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆరామ్‌కో అన్నది సౌదీ అరేబియా ప్రభుత్వానికి సంబంధించిన లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ కంపెనీస్. ఎస్. కానీ ఆ ఆయిల్ రెవెన్యూస్‌ని వాళ్ళ రాయల్ ఫండ్ ఉంటుంది. వాళ్ళ రాచరికం, రాజు యొక్క కుటుంబానికి సంబంధించిన ఒక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్‌ని వాళ్ళు ఎక్కడ వాడుకుంటారనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. లేదా మనకు ఫుట్‌బాల్ క్లబ్బులు లాంటివి కావచ్చు. లేదా మనకు ఎయిర్‌లైన్స్ లాంటివి కావచ్చు. ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎస్. దాంట్లో కొంత టెర్రరిస్ట్‌లకి ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఈ ఈ ఫండింగ్ ఏదో ఆరామ్‌కో మీద 4 బాంబులు పడంగానే ఆగిపోతుంది అనుకోవడం అది మూర్ఖత్వం. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ ఫండ్స్‌లో అన్నిట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకేం నష్టం లేదు ఒకటి. టెర్రరిస్ట్ రావాల్సిన ఫండ్స్ వస్తాయి. టెర్రరిస్ట్‌లు అన్నవి కూడా ఏదో శక్తి పెట్టి పోషించి వాళ్ళని అన్‌లీష్ చేస్తున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్‌గా నిలబడలేదు అక్కడ. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా వచ్చింది అంటే గనక వాళ్ళ వెనకాల సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫండింగ్ ఇచ్చేటువంటి దేశాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఖతార్ చేస్తోంది ఆ పని. కాబట్టి ఖతార్ చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ ఇస్తోంది కాబట్టి ఎవరితో చర్చలు చేయాలన్నా ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఎందుకని? తాలిబాన్‌తో ఎందుకు చేశారు వాళ్ళు? ఐసిస్‌తో ఎందుకు వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తున్నారు? వాళ్ళని పెట్టి పోషిస్తోంది ఖతార్. కాబట్టి టెర్రరిస్ట్‌లకి ఫండింగ్‌తో ఏం సంబంధం లేదు. వాళ్ళకి ఫండింగ్స్ ఎలాగో డన్. వస్తాయి. మనం ఈ దాన్ని కట్ ప్రాంతీయ చేసేటువంటి యుద్ధానికి గిరిధర్ గారు చివరగా చెప్పండి. ప్రాంతీయ యుద్ధానికి ముగింపు పలికేటటువంటి మార్గదర్శకాలు ఏమన్నా మీరు సూచనలు చేయగలుగుతారా? ముగింపు ఎప్పుడంటే ఏం సమయం చెప్తారు గిరిధర్ గారు? స్టార్ట్ చేసిందే మూర్ఖత్వం. కాబట్టి ఇంక ముగింపు ఎలా చెప్తాం మనం? ముగింపు అన్నది రేపే ఆపేయాలి. ఖమెనీని చంపేశారు. ఖమెనీ చంపేసిన తర్వాత ఇంకెందుకు యుద్ధం చేస్తున్నారు? కానీ ఈరోజు ఇరాన్ ఊరుకోవట్లేదు కదా! ఇరాన్ దాడులు చేస్తోంది కదా! కాబట్టి దీన్ని దీన్ని యుద్ధాన్ని ఆపేటువంటి కెపాసిటీ అమెరికాకి లేదు. ఆపేటువంటి కెపాసిటీ ఇజ్రాయెల్‌కి లేదు. ఇరాన్ దాడులు చేస్తూనే ఉంటుంది. ఇరాన్ చేయకపోయినా వాళ్ళ ప్రాక్సీలను వాడుకొని కొడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఈ పరిస్థితి ఇక్కడంతా కూడా ఒక తేనె పుట్టని కదిల్చినట్టు అయిందది. కాబట్టి దీన్ని ఆపడం చాలా కష్టము. డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టు తను డిక్టేట్ చేసినట్టు రేపు పొద్దున 6 గంటలకు ఆగిపోవాలంటే ఆగేటువంటి పరిస్థితి కాదు. పదే పదే చెప్తున్నాను. స్టార్ట్ చేయడం వాళ్ళ చేతిలో ఉంది గానీ దాన్ని ఎండ్ చేయడం వాళ్ళ చేతిలో లేదు. కాబట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఏ దిశగా వెళ్తుందో ఎవరు నిన్న ప్రిడిక్ట్ చేయలేరు. నిన్న ఇరాన్ ఒక రష్యా గిరిధర్ గారు నిన్న ఇరాన్ ఒక రష్యా ప్రకటన కూడా చేసింది. స్టార్ట్ నో, నో, చేశా ఒక్క స్టార్ట్ చేశారు అమెరికా, స్టార్ట్ చేశారు వాళ్ళు, కానీ ఎండ్ కార్డు మేమే పలుకుతాము, ఎండ్ కార్డు మేమే చేస్తామనేసి ఇరాన్ ఒక ప్రకటన చేసింది. అది ఇరాన్ చేతిలో కూడా లేదు. ఇరాన్ చేతిలో కూడా లేదు. యుద్ధం ఎలా ఎండ్ అవుతుందో మనం చెప్పలేం. ఇరాన్ నేను ఏదో చేస్తాను అనుకోవచ్చు కానీ ఇరాన్‌కి అంత శక్తి ఉందా? ఇరాన్‌కి ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళకి నేవీ లేదు. వాళ్ళకు సైన్యం ఉంది గానీ వాళ్ళకి మిగతా ఈ టెక్నికల్ కేపబిలిటీ లేదు. వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ లేదు వాళ్ళ దగ్గర. నావిగేషన్ సిస్టమ్ లేదు. ఎ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళెలా యుద్ధం చేయగలరు వాళ్ళు? వాళ్ళకున్నవి రెండే. మిసైల్స్ ఫైర్ చేయగలరు. డ్రోన్స్ ఫైర్ చేయగలరు. లేదా అక్కడ సైన్యం గనక ఇరాన్‌లో దిగితే గనక వాళ్ళని అటాక్ చేసి చంపగలరు. కాబట్టి ఇరాన్ దాన్ని ఎప్పుడు ఆపడం అన్నది ఇరాన్ చేతిలో లేదు. కానీ వాళ్ళు ఇటువంటి దాడులు చేసుకుంటూ పోయేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆహ్, మరి నెక్స్ట్ కౌంటర్ మెజర్స్ ఏమవుతాయో మనం చూడాలి. అందుకనే స్టార్ట్ చేయడం అమెరికా చేసింది కానీ, ఎండ్ ఇరాన్ చేతిలో గాని, అమెరికా చేతిలో గాని లేదు అని నేను చెప్తున్నాను. ఎండ్ ఎలా అవుతుందని చెప్పడం చాలా కష్టం. అమెరికాను, ఇజ్రాయెల్ వచ్చేసి మాక్సిమం పొజిషన్ తీసుకుందాము. మాక్సిమం అటాక్ చేద్దాము. ఎంతమంది చనిపోతే అంతమంది చనిపోని. వీళ్ళ లీడర్‌షిప్ అందరిని ఎలిమినేట్ చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు.
కాబట్టి అటువంటి పరిస్థితి ఆ లీడర్షిప్ పోయిన తర్వాత మరి ఎవరైనా జూనియర్ ఎవరో